హే గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్. ఈరోజు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న లాంగ్ ట్రిప్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్తున్నాము. ఇప్పుడు 3 కార్లలో వెళ్తున్నాము. హే గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్. ఈరోజు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న లాంగ్ ట్రిప్కి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్తున్నాము. ఇప్పుడు 3 కార్లలో వెళ్తున్నాము. సో ఇదొక కారు. ఈ కార్లో మా ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది, బట్ తర్వాత అటు ఇటు చేంజ్ అవుతాం. హాయ్ శ్రావణి, సుచరిత, సాసా, సౌజీ, హాయ్. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, ఇప్పుడు అయింది. ఇది మా ఇంటి దగ్గరే, జస్ట్ ఐస్ తీసుకోవడానికి ఆగినాము. యా, లెట్స్ గో. ఈ వీడియోలో మేము రోడ్ ట్రిప్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ పోర్షన్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడే క్యాసల్ పైన్స్ నుంచి, కొలరాడో నుంచి ఏంజల్ ఫైర్, న్యూ మెక్సికో వెళ్తున్నాము. సో ఇది ఆల్మోస్ట్ 4.5 hours డ్రైవ్ అండ్ 275 miles ఉంటది. కానీ మేము ఎట్లాగూ బ్రేక్స్ తీసుకొని వెళ్తుంటాం కాబట్టి ఆల్మోస్ట్ 5-6 hours పడుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇప్పుడు మనకు పెద్ద సిటీ ఆన్ ది వేలో, దీని తర్వాత నుంచి అంతా ఖాళీ ఖాళీ ఉంటుంది. మా వెహికల్లో మేము మాత్రమే స్టార్ట్ అయ్యాం. మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వస్తుంది. సో కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్రిప్ ని సో ఫార్. సో 1.5 hour అయిన తర్వాత మేము అన్ఎక్స్పెక్టెడ్ గానే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. సో బ్రేక్ లో మెక్డీకి వెళ్ళి చిన్న స్నాక్స్ తీసుకొని మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. సో ఆఫ్టర్ బ్రేక్ మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. మీకు కొలరాడోలో ఎప్పుడైనా డ్రైవ్ చేస్తే మీరు బేసిక్ గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్కై చాలా బ్లూగా కనబడుతుంటుంది. సో దానికి రీజన్ ఏంటంటే మేము హై ఆల్టిట్యూడ్లో ఉంటాము. సో ఏంటంటే మేము ఆల్రెడీ సన్కి కొంచెం దగ్గర అన్నట్టే కదా. సో ఏంటంటే లైట్కి ఫ్యూయర్ మాలిక్యూల్స్ టు స్కాటర్ కాబట్టి హయ్యర్ ఎలివేషన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వేవ్ లెంత్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్టు. దానివల్ల ఏంటంటే చాలా బ్లూగా కనబడుతూ ఉంటుంది. సో కొలరాడోలో మీరు ఎప్పుడు డ్రైవ్ చేసినా మీరు బాగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్కై చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో మేము వెల్సన్బర్గ్ అనే ఎగ్జిట్ తీసుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము వెల్సన్బర్గ్ లోనే ఆగినాము. చిన్న ఊరు, బాగుంటది. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే మా ప్లాన్ లో అసలు వెల్సన్బర్గ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వేరే ఊరికి వెళ్ళాం కాబట్టి వెల్సన్బర్గ్ లో ఆగాము. సో డి రోడ్ తీసుకొని లోకల్ రూట్ లో వెళ్ళాము. బట్ I-25 లోనే మనము కంటిన్యూ అయిపోవచ్చు. సో దట్ ఏంటంటే బెటర్ యాక్సెసిబిలిటీ టు ద సేఫ్ వేస్, గ్యాస్ స్టేషన్స్ అన్ని ఉంటాయి. అంటే మేము లాస్ట్ టైం చేసిన తప్పు మీరు కూడా చేయకండి. ఎప్పుడైనా ఎవరైనా టవర్స్ కి వెళ్లే వాళ్ళు ఉంటే ఎగ్జిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంత దూరం వెళ్ళి బ్రేక్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు I-25 మీదనే తీసుకోవచ్చు బ్రేక్. Vishu, say hi. Hi. Chup, chup. Siri, say hi. Hi. Charvi, say hi. Hi. Avi, say hi. Hello. Enjoy చేస్తున్నారా అందరూ? సో ఓపెన్ స్పేస్ డ్రైవ్. మా ముందు కార్ కూడా మాదే, మా వాళ్ళది. సో ఏంటంటే మేము జస్ట్ క్రూజ్ కంట్రోల్ పెట్టేసి చుట్టుపక్కల ఉన్న వెదర్ ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో చీకటి పడ్డం అప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో ఏంటంటే లాట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ లైక్ డీర్ ఇవన్నీ చాలా రెగ్యులర్ గా కనిపిస్తుంటాయి. సో దానివల్ల ఏంటంటే మేము ఆ డ్రైవ్ ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. మధ్య మధ్యలో చిన్న చిన్న టౌన్స్ రావడం, ఆ టౌన్స్ చూసినా కూడా మనకు మంచి ఫీలింగ్ వస్తుంటది అన్నట్టు. మేము మా డెస్టినేషన్ కి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా కొంచెం మౌంటైన్ రోడ్ ఉంది. ఆ మౌంటైన్ కూడా చాలా మంచి అనిపించుండే.
పిల్లలు అప్పటికి 5 hours డ్రైవ్ అయినా కూడా దే స్టిల్ రెడీ టు ఎక్స్ప్లోర్ ద ఎయిర్బిఎన్బి వీ టుక్. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం అనుకుంటున్నారు. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయేసరికి జస్ట్ గ్రిల్ చేసుకొని తినేసరికి మాకు లేట్ అయిపోయింది. సో అందువల్లనే ఎయిర్బిఎన్బి పెద్దగా కవర్ చేయలేదు. సో గైస్ ఇంకా 47 నా లక్కీ నెంబర్. అనుకోకుండా ఇదే దొరికింది. సో మార్నింగ్ వాక్ వచ్చినాం. సో ఎయిర్బిఎన్బి చాలా బాగుంది మాది. సో అందరూ వెళ్తున్నారు వాక్కి. చలో లెట్స్ గో. చెట్లు చూడండి. సో ఇది ఇల్లు. నిన్న నైట్ గ్రిల్ కూడా చేసాం. సో మేము అసలు ఇంకా ఈ బాల్కనీస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. నైట్ లేట్గా వచ్చినాం కొంచెము. బట్ ఓవరాల్గా అయితే సూపర్ లొకేషన్, సూపర్ హోస్ట్. సో నెక్స్ట్ డే మేము లేవగానే ఇట్లా బయటకు వచ్చేసాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి జస్ట్ క్యాజువల్ వాక్ వచ్చాము. మేము తీసుకున్న దాని వెనకాలే ఒక పెద్ద గోల్ఫ్ కోర్స్ ఉంది. సో గోల్ఫ్ కోర్స్ పక్కనే లేక్ ఉంది. లేక్ లోకి పక్షులు రావడము. మార్నింగ్ అసలు అంత పొద్దున మార్నింగ్ అసలు మేము ఎన్నడూ లేవలేదు కావచ్చు లాస్ట్ 1 yearలో. 6కే లేసేసి బయటకు వచ్చేసి కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి మేము రిటర్న్ వెళ్ళాము. సో ఇది మా వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ వీకెండ్కి బాయ్ చెప్పండి. ఇంకా